గతంలో కూడా చెప్పా, మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడైనటువంటి దొంతు చిన్న వల్లభనేని వంశీ అరాచకాల్ని మీడియా సమావేశం పెట్టి గన్నవరంలో ఫిబ్రవరి 19, 2023న ఆయన మీడియా సమావేశం పెట్టి గట్టిగా నిలదీశాడు. ఆ కోపంతో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక బలహీన వర్గానికి చెందినటువంటి నాయకుడు, నన్నే బెదిరిస్తావా, నన్నే ఎదిరిస్తావా అని ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం దొంతు చిన్నా గారి ఇంటిపైకి గోండాలని పంపించి తన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేసి ఆయన ఇంట్లో లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తే భయంతో ఒక రకంగా భయపడి, అన్నా ఈ రకంగా నా ఇంటి మీదకి వచ్చారన్నా గోండాలు, మీరు రండి అన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి దొంతు చిన్నా గారు నాకు ఫోన్ చేస్తే, నాతో పాటు మా ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ బీసీ నాయకులు గురుమూర్తి గారికి ఇట్లా కొంతమందికి ఫోన్ చేస్తే మేమందరం వెళ్ళాం, గన్నవరం వెళ్ళాం. ఎవరు ఫోన్ చేశారు? బీసీ నాయకుడికి అండగా వెళ్ళాం సార్. దొంతు చిన్న కాదంట చంద్రబాబు ఫోన్ చేసి అన్న చంద్రబాబు అంట కదా మిమ్మల్ని వెళ్ళమని చెప్పింది. అదే ఇక ఇప్పుడు అదే అన్నిటికీ ఇప్పుడు ఆయన నోరు తెరిస్తే అదే చెప్పా కదండి. ఎంతసేపు అసలు నిజం మాట్లాడే అలవాట్లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి వికే గారు, అంటే ఆ రోజున పరిస్థితి మీకు తెలుసు కదా. ఇవాళ ఒక తోట చంద్రయ్య మా పార్టీ బీసీ నాయకుడు నడి రోడ్డు పైన గొంతు కోసి చంపేశారు సార్ తోట చంద్రయ్యని. అదేవిధంగా ఒక నందం సుబ్బయ్య, ఒక కంచర్ల జల్లయ్య 2023 ఫిబ్రవరి నాటికే 30 మంది బీసీ నాయకుల్ని మేము పోగొట్టుకున్నాం. అతి కిరాతకంగా చంపేశారు సార్ మా పార్టీకి చెందినటువంటి బీసీ నాయకుల్ని. ఏం చేశారు చంపిన వాళ్ళందరినీ? మా పార్టీకి వెన్నుముకే బీసీలు. చంపిన వాళ్ళందరినీ ఏం చేశారు? నన్ను పూర్తి చేయనివ్వండి. ఇప్పుడు చంపిన వాళ్ళందరినీ ఏం చేశారంటే అది ఆ ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత కిరాతకంగా వ్యవహరించాడో అంటే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇప్పుడు ఆ రకంగా అప్పటికే 30 మంది బీసీ నాయకులను అతి కిరాతకంగా చంపి మేము పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు అండగా నిలబడాలని ఒక తలంపుతో అది మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటో తెలుసా? ఎక్కడ దళితులపైన బలహీన వర్గాలపైన దాడి జరిగితే అక్కడికి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు వెళ్ళి నిలబడాలని ఆదేశించారు. ఇందాక జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు. ఏమని చెప్పారు? ఎక్కడ బీసీ నాయకుడి పైన దాడి జరిగితే అక్కడికి వెళ్ళండి, ఏ దళిత బిడ్డ పైన దాడి జరిగితే అక్కడికి వెళ్ళండి, వాళ్ళకు అండగా నిలబడమని మాకు చెప్పారు. అందుకనే నేను వెళ్ళా గన్నవరం. ఏమై బీసీ నాయకుడి పైన ఇంటి మీద దాడి చేస్తే మేము చూస్తూ కూర్చోవాలా? ఇళ్లలో తలుపులు మూసుకోవాలా? గన్నవరం నీ అడ్డా కాదు. గన్నవరంలో నువ్వు చేసే అరాచకాలు సాగవు. నువ్వు ఏ తప్పు చేసినా మేము వస్తాం గన్నవరం. ఎస్, మేము అన్నాం, ప్రజలకు అండగా నిలబడటం కోసం వెళ్ళాం. ఒక బీసీ నాయకుడి కోసం వెళ్ళా. నేను వెళ్ళింది ఎక్కడికి సార్? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. గన్నవరం పోలీస్ స్టేషన్కి దొంతు చిన్నా గారిని తీసుకుని నేను, గురుమూర్తి గారు, ఇతర నాయకులు మేము వెళ్ళాం. మేము అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళే మార్గంలోనే నేను గన్నవరం ఎంటర్ అవుతూనే వంశీ ఈ పిల్ల సైకో కార్యాలయం ముందు అప్పటికే ఒక 200 మంది రౌడీలని పోగేసి కూర్చోబెట్టాడు. ఏది మాలాంటి వాళ్ళు ఎవరిని వస్తే ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటానికి ఎవడొచ్చినా కానీ వాళ్ళపైన దాడి చేయడం కోసం రౌడీలను సిద్ధం చేశాడు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇస్తున్నటువంటి సందర్భంలో మా ఆఫీస్ తగలబెట్ట మొదలెట్టాడు. నేనంట ఆయన గారు చెప్తాడు, ఒక 100 మందిని వేసుకుని వెళ్ళిపోయానంట, వైసీపీ కార్యాలయం పైన దాడి చేశానంట. నిజమే సరే, పోనీ ఆయన చెప్పింది నిజం అనుకుంటే వీకే గారు, ఇప్పుడు మేము వాళ్ళు చూపించాం మా పార్టీ కార్యాలయాన్ని ఏ విధంగా తగలబెట్టారో, వాహనాలను ఏ విధంగా తగలబెట్టారో మేము విజువల్స్ చూపించాం. పట్టాభి కూడా ఒక 100-150 మందిని వేసుకెళ్ళి వైసీపీ కార్యాలయం పైన దాడి చేస్తే ఒక్క ఫోటోగ్రాఫ్ చూపించమని, ఒక్క రాయి కాదు కదా, ఒక మట్టిగడ్డన్న పడినట్టు వాళ్ళు చూపించగలరా? అసలు మేమెక్కడ సార్? మేము 10-15 మంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే ఒక 150 మంది వాళ్ళ ఆఫీస్ మీదకి వెళ్ళిపోయామంట. దానికి ప్రతీకార చర్యగా మా ఆఫీసుని తగలబెట్టేశారంట. సిగ్గుండాలి, కనీసం సిగ్గుండాలి సార్. ఇన్ని పచ్చాబద్దాలా? ఆ రోజున పార్టీ కార్యాలయాన్ని తగలబెడుతున్నారు. అబ్బో అసలు ఆ స్క్రిప్ట్ రైటర్లు ఎవరో కానీ, ఆ తాడేపల్లి కొంపలో స్క్రిప్ట్ రైటర్లు, మేము స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్తుంటే వీకే గారు ఒక 100 అడుగులు ముందుకెళ్ళేసరికి హైవే పైన కర్రలు, ఇనప రాడ్లు, పెట్రోల్ సీసాలతో మా పైన దాడి. ప్రధాన టార్గెట్ నేను చేసినటువంటి నేరం ఏంటి? పట్టాభి చేసినటువంటి నేరం ఏంటంటే ఒక బీసీ నాయకుడికి అండగా నిలబట్టమే నేను చేసినటువంటి నేరం. అంతకుమించి నేరం ఏం లేదు అక్కడ. నన్ను చంపే ప్రయత్నం చేస్తే నా బాడీ గార్డ్స్, నా గన్మెన్, నా డ్రైవరు నన్ను అక్కడి నుంచి కాపాడారు.
సరే అక్కడి నుంచి కాపాడిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని నన్ను రాత్రికి తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ నాకు కోటింగ్ ఇప్పించారనుకోండి, అది వేరే విషయం. కానీ జరిగినటువంటి సంఘటన ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్తా ఉన్నా. ఇవాళ ఆ వీడియోస్ అన్ని కూడా ఇందాక ప్రెస్ మీట్లో బయట పెట్టాం. రైట్. ఇవాళ ఈ రకంగా బీసీల పైన దళితుల పైన దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు అండగా నిలబడటానికి మా పార్టీ నాయకులు వెళితే మా పైన తప్పుడు కేసులు పెట్టి 2 వారాలు సార్. నాతో పాటు పాపం యువకులు, ఏ పాపం తెలియదు, దాదాపు 12 మంది యువకులు, వాళ్ళని జైల్లో 2 వారాలు ప్రజలకి గుర్తున్నాయి కాబట్టే కదా ఆ రకమైన తీర్పిచ్చారు. కాకపోతే ఎందుకంటే ఈయనలో మరి ఎందుకు ఆ మార్పు రాలేదు, ఇంకా ఎందుకు అదే వరవడి కొనసాగిస్తున్నాడు అనేది, పైగా ఎంత దారుణమైన వార్నింగ్స్ అంటే పోలీసులకి, ఆఫీసర్స్కి, అలాగే ఇతర నాయకులు ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే అదేంటో ఒక రకమైన కసితో ఇస్తున్నాడు ఆ వార్నింగ్. అది కసి కూడా కాదు, ఒక రకమైన దాన్ని ఏమన్నా